హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ల పంపిణీపై తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ 6 పేరిట ప్రజలకు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి హామీలు అమలుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఏపీ ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ స్కీమ్ హామీని ప్రారంభించనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వచ్చే దీపావళి పండుగ రోజే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మహాశక్తి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ ఉంది. దీనితోనే సూపర్ 6 హామీల అమలును ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాలనుకుని కూటమి ప్రభుత్వం. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేస్తే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్డు కలిగిన కుటుంబాల్లో మహిళల పేరిట ఈ ఫ్రీ సిలిండర్లు పంపిణీ చేపట్టనున్నారు. దీపావళి పండుగ పూట స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీపం పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 రూపాయల సాయం, మహిళలందరికీ ఉచితంగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం, యువగలం పేరుతో రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసేందుకు కుళాయిల ఏర్పాటు, బీసీలకు ప్రత్యక్ష రక్షణ చట్టం. సో ఇవండి మనకిచ్చిన ఎన్నికల్లో హామీలు. అలాగే ఎన్నికల్లో మొదటి హామీ చూసుకున్నట్లయితే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే మహిళలకు పంపిణీ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఈ పథకాన్ని మనకు దీపావళి కానుకగా ప్రారంభించబోతున్నట్లు ఆయనే స్వయంగా శాసనసభ మండలి మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్క ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అంటే వాళ్ళు దీపం పథకంలో భాగస్థులై ఉండాలి మహిళలు. అలాగే తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాలండి. ప్రతి ఒక్కరూ కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని ఆయన ఇక్కడ చెబుతున్నారు. సో మనకు ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు కనుక ఇచ్చినట్లయితే కనుక దాదాపుగా మనకు 2,500 రూపాయల వరకు సంవత్సరానికి సేవ్ చేసినట్లు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ గ్యాస్ బుక్కు, వోచరు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అలాగే తెల్ల రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు తొందరగా మనకు దీపావళి కానుకగా ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే తొందరగా మీ పని అయితే పూర్తయిపోతుంది. సో మనకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒకరి మాత్రమే, అంటే ఒకరి పేరు మీదే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో దీపావళి పండుగ పూట ఆయన మహిళలందరికీ కూడా కానుకగా ఇవ్వాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.